ఓటు భద్రతతో పాటు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అన్నారు. ప్రజల్లో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. జగ్గైపేట, విలియంపేటలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీస పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17,30,445 ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల పైబడి నమోదు ప్రక్రియ పూర్తయిందని అన్నారు. 97% అప్లికేషన్లు ఓటర్లకు అందించగా ఇప్పటి వరకు నమోదు ప్రక్రియ 27% పూర్తయిందని తెలిపారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో నమోదు కార్యక్రమం ముందుండగా అర్బన్ ప్రాంతాల్లో వెనుకబడిందని అన్నారు. అర్బన్లో కొండ ప్రాంతాలు, వలసదారులు ఎక్కువగా ఉండడం కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఇచ్చిన పర్మిషన్ ఫారమ్స్ని ఓటర్స్ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేయడం కూడా ఎట్లాగా 2002 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు ఎవరికైనా ఓటు ఉంటే వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళది యాజ్ ఇట్ ఈస్ ఫిలప్ చేసేయాలి. 2002లో కనుక వాళ్ళు ఇంకా మైనర్ ఉండి అంటే 18 ఇయర్స్ కాకుండా ఓటు లేదు అంటే, లేదా 2002లో వేరే దగ్గర ఎక్కడో ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటే వాళ్ళ పేరెంట్స్‌ని కూడా వాళ్ళు నమోదు చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఎంట్రీ చేసి వాళ్ళు ఫారమ్ ఇచ్చేస్తే ఫారమ్‌ని బిఎల్ఓ వెళ్ళి అప్రైజ్ చేస్తారు. దాంట్లో డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. నమోదు చేస్తే మీ ఓటు అక్కడికి మీరు ఇక్కడే ఉంటున్నారు, మీ ఓటు ఉంది అని పక్కా అయినట్టు. ఇక్కడ కొన్ని అపోహలు వస్తున్నాయి. కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి. ఇదేంటి 3 కాలమ్స్ ఉన్నాయి, ఏం ఫిలప్ చేయాలా? మా పేరెంట్స్ ఎక్కడ ఉండేవాళ్ళో అక్కడ వాళ్ళ పేరు తెలియదు, నాకు అసలు అవగాహన లేదు, నేను ఇక్కడ ఉంటున్నాను, ఏం చేయాలో తెలియదు. ఇటువంటి డౌట్ వచ్చినప్పుడు వెంటనే మీ బిఎల్ఓని సంప్రదించండి. మీ బిఎల్ఓ పేరు మీకు ఇచ్చిన ఫారంలోనే పైన ఉంటుంది, నంబర్‌తో పాటు ఉంటుంది. దాన్ని దయచేసి ఫోన్ చేసి, బాబు నాకేం తెలియట్లేదు, మీకు తెలియచేయండి అని వాళ్ళని అడగొచ్చు. లేదా మీ ఏరియాలోనే బిఎల్ఏస్, బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ప్రతి రాజకీయ పార్టీల నుంచి ఒకరిని పెట్టడం జరిగింది. వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. కంపల్సరీగా ఆ ఫారమ్‌ని విత్ గైడెన్స్ ఫిలప్ చేయండి. ఇంకా కొంతమంది మ్యాపింగ్ ఇష్యూ ఉంది. వాళ్ళు ఇంతకు ముందు 2002లో వేరే దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఓటర్ అయ్యారు, ఇంతకుముందు ఓటర్‌గా లేరు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులని మ్యాప్ చేయాలి. ఈ మ్యాప్ చేస్తున్నప్పుడు వాళ్ళు అదే దగ్గర ఇక్కడే ఉంటే మ్యాప్ అయిపోతుంది ఈజీగా. లేదా మనం అప్పుడు వేరే దగ్గర ఉన్నాం, వేరే జిల్లాలో ఉన్నాము, లేదా వేరే రాష్ట్రంలో ఉన్నాము, లేదా వేరే గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చినాం. ముఖ్యంగా కోడలికి, అలాగే పని మీద వచ్చే వాళ్ళకి, లేదా ఈ వృత్తి మీద ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ అయ్యి పెళ్లి అయ్యి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి సమస్య ఎక్కువ ఉంటుంది. ఆ మ్యాపింగ్‌లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వీలైతే మీరు మొబైల్ ప్రాపర్‌గా వాడేలాగా ఉంటే మీ మొబైల్‌లో 2002 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సెర్చ్ అని ఒక ఆప్షన్ జనరల్‌గా ఓపెన్‌గానే గూగుల్‌లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి మీకు గుర్తున్నంత వరకు మీ ఊరు, మీ జిల్లా, అలాగే మీకు గుర్తుంటే ఆ పార్ట్ నంబర్ గాని, లేదా ఆ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ పేరు ఏసేస్తే అక్కడ మీ తండ్రి పేరుతో టైప్ చేసి ఉన్న వాళ్ళందరిది డిస్ప్లే చేస్తుంది. అప్పుడు దాంట్లో సెలెక్ట్ చేసి మీరు ఓకే. ఎగ్జాక్ట్‌గా మీకు ఓకే. మీ నాన్నగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు మ్యాచ్ అయిందనుకోండి. ఆ డీటెయిల్స్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు సెర్చ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటే మీరు మీ బిఎల్ఓస్‌కి గాని, బిఎల్ఏస్‌కి చెప్తే వాళ్ళే సెర్చ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మన జిల్లాలో చూసుకుంటే ఇంకా ఒక 4,00,000 మంది మ్యాపింగ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ 4,00,000 మందిలో దాదాపుగా డెత్ లేదా షిఫ్ట్ అయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు ఒక 10% ఉంటారు. మిగతా వాళ్ళందరిది మ్యాప్ చేయాలి. ఇప్పుడు గనక మ్యాప్ చేయకపోతే ప్రతి ఒక్కరికి నోటీస్ జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడే ఉంటారు, ఓటు ఇక్కడే ఉంటుంది, కానీ మ్యాప్ కాకపోవడంతో నోటీస్ జనరేట్ అవుతాయి. మళ్ళీ ఆ నోటీస్ హియరింగ్ చేయాలి, మళ్ళీ డిస్పోజ్ చేయాలి. అది ఈఆర్ఓ మీద అన్నెసెసరీ వర్క్ క్రియేట్ అవుతుంది. అది కాకుండా ఈ క్వాలిటీ పెంచాలంటే ఇప్పుడు అన్ని మ్యాప్ చేసుకోవాలి. మ్యాప్ చేసి ఈ ఫార్మ్ ఎవరికైతే ఇచ్చున్నామో వీళ్ళందరినీ కూడా డిజిటైజ్ చేసుకోవాలి.